హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఉగాది స్పెషల్ కోవా బొబ్బట్లు అండి. మిల్క్ పౌడర్ తోటి చేస్తున్నాను ఇన్స్టెంట్గా. చాలా బాగుంటాయి. ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను. గ్రాముల్లో 330 గ్రాములు. షుగర్ కూడా 330 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు మైదాపిండి వచ్చేసి 500 గ్రామ్స్ దాకా తీసుకోవాలి. 1.5 కప్పు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము. స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా ఒక 2 టీ స్పూన్స్ వేడి పెట్టేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండికంతా కూడా ఆయిల్ నెయ్యి పట్టేటట్టు చూసుకోవాలి. ఇలా ముద్దలా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయొద్దు, మధ్య మధ్యలో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం స్టిక్గా ఉండాలి మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు. అప్పుడే మనము బొబ్బట్లు అనేటివి ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పైనుంచి తడి ఆరకుండా పిండి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక అరగంట లేదంటే గంట సేపు పిండిని నానబెట్టేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పాలు వచ్చేసి ఒక 1/2 కప్పు తీసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఈ పాలంతా కూడా ఈ మిల్క్ పౌడర్లో కలిసేటట్టు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేసుకొని ఇప్పుడు మనము నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసుకున్నాం కదా మిల్క్ పౌడర్ పేస్ట్ వేసేసుకోవాలి. మిల్క్ పౌడర్ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ను పెంచొద్దు, మీడియంలో పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. కొద్దిసేపు ఈ నెయ్యి అంతా కూడా మిల్క్ పౌడరు అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసేసుకోవాలి. షుగర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఈలోగా మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట. ఇలా అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఇందులో కొంచెం మీరు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉన్నప్పుడే మీరు తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. లేట్ చేసామంటేనంటే గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపేసుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. ఇప్పుడు పిండి కూడా మంచిగా నానిపోయి ఉంది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది మనం ఇంత తీసుకుంటే సరిపోతుంది బొబ్బట్లు చేసుకోవడానికి. ఈ బొబ్బట్లు మీడియం సైజులోనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోవా అనేది ఇలా చల్లారాలన్నమాట. కొంచెం ఫాస్ట్గానే చేసుకోవాలి, లేదంటే గట్టి పడిపోతుంది కోవా. ఇప్పుడు మనము ఇలా కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, ఆయిల్ అయినా నెయ్యి అయినా. ఇప్పుడు పిండి తీసుకున్నాం కదా, ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కోవా పెట్టేసుకోవాలి. ఇలా కోవా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం పిండి ఎంత తీసుకున్నామో కోవా కూడా అంతే తీసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా పైకి పిండినంతా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఇలా ఫ్లాట్గా ఉంచుకోవాలి. ఈలోగా మనం పెన్నం కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, పెన్నం కూడా హీట్ ఎక్కింది. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే బాగుంటుంది కోవా బొబ్బట్లు. ఇప్పుడు మనము ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ఇటు నుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా మంచిగా కాలాలన్నమాట. ఇలా చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి పెట్టేసుకుందాం.
ఇంకొకటి కూడా చేస్తాను. ఈ విధంగా పిండి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కోవా మిక్స్ పెట్టుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇలా చేతి వేళ్ళతో ఒత్తేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం నెయ్యి లేదా ఆయిల్ వేసేసుకోండి. 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి. త్వరగా చేసేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మిల్క్ పౌడర్ తోటి చేసాం కదా, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా బాగుంటాయి. చూసారు కదా, రెడీ అయిపోయినవి. మీరు కావాలంటే నెయ్యితో కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఈ సింపుల్గా చేసుకునే ఈ కోవా బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.